బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ వీడియో స్టార్టింగ్ చూస్తేనే అర్థమైపోయింది కదా దేనికి సంబంధించి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేశానని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నట్టుగానే కల్కి 2898 సెట్ని అయితే మీకు చూపించేస్తున్నాను ఈరోజు హేమ హంగామాలో. కల్కి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఎన్ని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది, అండ్ స్టిల్ థియేటర్స్లో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్, అక్కడ యూజ్ చేసిన సెట్స్లో యూజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో లైక్ కొన్ని అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా మనం స్టార్ట్ చేసుకుంటే, సో స్టార్టింగ్ ఎంట్రన్స్ సెట్ ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ కనిపించేది మన అశ్వత్థామ గెయింట్ స్టాచ్యూ అనమాట. గలివర్ లిల్లిపుట్ లాగా అనిపిస్తుంది. ఒక ఫ్రేమ్లో మనం చూస్తాం అశ్వత్థామని అంత పెద్దగా చూపించి, మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న బుడ్డోళ్ళలో ఉంటారు చూసారా, అది ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. పక్కనన్నీ కూడా బ్లూ స్క్రీన్స్ ఉన్నాయి చూసారా, బ్లూ మ్యాట్ పెట్టేసి ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఎడిట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇలాగే చేస్తారు. అంతేకాదు మీరు మొత్తం సరౌండింగ్ సెట్స్లో చూసుకోండి, బ్లూ మ్యాట్స్ అండ్ గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే సో వీళ్ళు యూజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ని డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అండ్ ప్రతిదీ కూడా అక్కడ నీట్గా పెట్టి అండ్ ఏవేం వస్తువులు ఏంటి అన్నది కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని అయితే ఎక్కువ ప్రాపర్టీస్ని ముట్టుకోవద్దని చెప్పడం జరిగింది. మేము కూడా మ్యాక్సిమం కొన్ని ముట్టుకుని చూస్తూ కొన్ని నార్మల్గా అలాగ దూరం నుంచి చెప్పడమే ట్రై చేశాము. సో ఇలా చూసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఇది మన విజయ్ దేవరకొండ యూజ్ చేసినటువంటి రథం. సో అర్జునుడు యూజ్ చేసినటువంటి రథం. ఇది కాంప్లెక్స్ పీపుల్ వాడినటువంటి డ్రెస్ మెటీరియల్ మనకి బొమ్మకేసి చూపించారు. ఇది కూడా కాంప్లెక్స్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద లైక్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే కాంప్లెక్స్ వాళ్ళు వేసుకునే గెటప్స్ని మనుషులకు వేస్తే బాగోదు కదా అని బొమ్మలకు వేశారు. ఆ కళ్ళజోడు కూడా మనుషులైతే పెట్టుకుంటే నిలబడుతుంది కానీ కిందకు వచ్చేస్తుందని చెప్తున్నా. ఇది శంబాల ప్రజలు వాడే అటువంటి వెహికల్. సో దీని మీదే వాళ్ళు ఎక్కి ట్రావెల్ చేయడం లాంటివి చేశారనమాట. కేరా లైక్ ఫైట్ చేసినప్పుడు యూజ్ చేసిన వెహికల్ అదే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆటో లాంటిది. కల్కి సెట్లో లైక్ ఫైట్స్లో, అలాగే కార్టూన్ వర్షన్లో ఫైట్స్లో కూడా మనకి చూపించారనమాట ఇది. అండ్ ఇది చూసుకుంటే ఈ వైట్ కలర్ ఇవన్నీ కూడా శంబాల ప్రజలు యూజ్ చేసినటువంటి వెహికల్స్. అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి కాస్ట్యూమ్స్ని కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఈయన కాంప్లెక్స్కి సంబంధించిన మనిషి. అది ఈ గన్ తోటి చాలామందిని షూట్ చేయడం జరిగింది. షూట్ చేయడం రాకపోతే నాకు మళ్ళీ గిటార్ కూడా వాయించవచ్చు అండ్ మళ్ళీ షూట్ చేసినట్టు యాక్ట్ కూడా చేయొచ్చు. సారీ బ్రో అని చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కాంప్లెక్స్ పీపుల్ యూజ్ చేసేటువంటి వెహికల్. శంబాల ప్రజల మీద అటాక్కి యూజ్ చేసేటువంటి వెహికల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మోటార్ బైక్. సో ఈ మోటార్ బైక్ని కూడా మనం చాలా ప్లేసెస్లో చూస్తాము. కార్టూన్ వర్షన్లో కూడా చూస్తాం. ఇది కూడా మెయిన్ థింగ్, ఇది కార్టూన్ వర్షన్లో చూసాము. హర్షిత్ని పట్టుకోవడానికి లైక్ యూనిట్స్ కోసం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ని చూపిస్తారు. అండ్ మీరు ఇలా వచ్చేస్తే హ్యాండ్ కప్స్ని చూడొచ్చు. దీపిక పదుకొనేకి అలాగే హర్షిత్కి వేసిన హ్యాండ్ కప్స్ ఇవి. సో ఇవన్నీ మన లైక్ భైరవ దగ్గర ఉంటాయి. అండ్ అవి స్కానర్స్, మల్టిపుల్ స్కానర్స్, కాంప్లెక్స్ అలాగే శంబాల ప్రజలు, ఇంకా మన భైరవ యూజ్ చేసినటువంటి బూస్టర్ ఇది. అండ్ ఇది చూస్తే కియారా బాంబ్ అనమాట. కియారా బాంబ్ యూజ్ చేస్తుంది కదా లాస్ట్లో సీన్లో. అండ్ ఇది వచ్చేసి మన అశ్వత్థామ గారి జమ్. సో ఆయనది జమ్ ఎలా వెలిగిందంటే ఇలా వెలిగిందని మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి గ్రాంధికం బుక్స్, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా అప్పటి టెక్స్చర్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇది వచ్చేసి శంబాల వాళ్ళ శూలం. ఎవరి మీద కోపం వస్తే ఇలా పొడి చేయొచ్చు అని చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి మన అశ్వత్థామ గారి కర్ర అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బాణం, విల్లెక్కు పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా భలే లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాప్ అనే చెప్పాలి. ఇది కాంప్లెక్స్ వాళ్ళకి దొరుకుద్ది కదా, అదే ఈ బాణము. అండ్ ఇదేంటంటే లాస్ట్ ఎండింగ్లో చూస్తే దీన్ని ఎవరు టచ్ చేస్తే వాళ్ళ చేతులన్నీ ఇలా అయిపోతున్నాయి, చాలా పవర్ఫుల్గా తయారైందని చూపిస్తారు కదా, అదే ఉన్నట్లు అదే కొంచెం వెయిట్ ఉంది యాక్చువల్లీ బాణం. అండ్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ పీపుల్ యూజ్ చేసినటువంటి వెపన్స్, వాళ్ళు ధరించినటువంటి ప్రాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి కమల్ హాసన్ గారికి లైక్ సిరం ఒకటి పెట్టుకోవడం
పెట్టుకోవడానికి ఒక చిన్న ట్యూబ్ లాంటిది ఒకటి ఉంది కదా, ఆ ట్యూబ్ చూపించడానికి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అది ఇటే పక్క ఉంది. సో ఇదే ఆ ట్యూబ్ అన్నది. సో ఆయన ఇక్కడ సినిమాలో షార్ట్లు ఇక్కడ కంఠంలో పెట్టుకుని ఒక్కసారిగా మంచి హెల్దీ మ్యాన్ లాగా అయిపోతారు కదా ఒక్క సిరప్ డాట్కే. సో అదే ఆ సిరప్ డాట్. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి అటు వెళ్తే ఇంకొక సెట్ ఉంది. ఆ సెట్టే ఏంటి అంటే ఇదే ఆ సెట్. ప్రభాస్ గారు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారిని లైక్ ఫస్ట్ చూపించంగానే వచ్చేటువంటి ఫైట్, బుజ్జి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫైట్ ఇక్కడే వస్తుంది అనమాట. ఇద్దరు లడ్డు మనుషులు దాని మీద ఫైట్ చేస్తూ ఒరే మీ ఇద్దరితోటి నేను ఫైట్ చేయాలా అని అంటారు కదా ప్రభాస్. అదే ఆ సీనే ఇక్కడ షూట్ చేశారు. ఏంటంటే సెట్ ప్రాపర్టీ కదా, మొత్తం అన్నీ షేక్ అయిపోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కింది కూడా ఒక హైట్లో వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు పడతారు చూసారు, ఒక బ్రిడ్జ్ లాంటిది, ఆ బ్రిడ్జ్ మీద అనమాట. చాలా జాగ్రత్తగా వాక్ చేసిన అటు వెళ్ళి అటు నుంచి ఇటు వస్తున్నా. అండ్ దానికి సంబంధించి ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ అక్కడ ఇంకొక లైక్ బ్రిడ్జ్ లాంటిది ఉంది. ఇదైతే ఎక్కేసాను కానీ అది ఎక్కడం మాత్రం కష్టం అని చెప్తున్నాను, ఎందుకంటే అది ఇంకా హల్కాగా ఉంది, చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇదంటే లైక్ ఒక లైక్ రోడ్ లాగా ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసాము. సో అదైతే ఇంకా చాలా హల్కాగా ఉంది యాక్చువల్ చూడడానికి కూడా. సో ఇది చూసేయచ్చు మీరు, ఇది ఫైట్ సీన్ జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే లైక్ మన భైరవ గ్యారేజ్ అని చెప్పొచ్చు. బుజ్జిని స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడని మనకి బుజ్జి అండ్ భైరవ కార్టూన్ వర్షన్లో చూపించారు కదా. సో అలాగే దానికి సంబంధించిన గ్యారేజ్ విజువల్స్ ఈ సినిమాలో మనకు కొంచెం తక్కువే చూపించారు. ఇది డమ్మీ బుజ్జి, అంటే బుజ్జిని తయారు చేసే ప్రాసెస్లో కనిపించే బుజ్జి. ఇది కూడా ఇంకొక గ్యారేజ్, భైరవకు సంబంధించిన గ్యారేజ్ ఇది కూడా. సో ఇక్కడ కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ పెట్టి బుజ్జిని మొత్తానికి రెడీ చేసేటువంటి సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారండి. ఇది మన బుజ్జి, ఇది డమ్మీ బుజ్జి అండి. ఒరిజినల్ బుజ్జి ఆన్ రోడ్స్ తిరుగుతుంది, ఆన్ వీల్స్ తోటి. చూసారా టప్ 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 అని కొడుతున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ సౌండ్ వస్తుంది. అదంతా కూడా డమ్మీ బుజ్జి. జస్ట్ బుజ్జి ఎలా ఉంటుంది, బుజ్జిని తయారు చేసే ప్రాసెస్లో మనకి చూపించే బుజ్జి ఏదైతే ఉందో అది ఇదే బుజ్జి. ఇది సగం బుజ్జి అనమాట, మొత్తం ఫుల్ బుజ్జి అయితే కానే కాదు. ఫుల్ బుజ్జి అయితే మనకు ఆన్ వీల్స్ కనిపించింది. సో బుజ్జిలో మొత్తం ఏదన్నా ఒరిజినల్ ఏంద్రా అంటే ఈ సీట్ ఒకటే ఒరిజినల్, కూర్చున్న సీటు అదొకటే ఒరిజినల్, మిగతా అన్నీ కూడా ప్లాస్టిక్. నేను చూపించేది ఇక్కడ మనకి సినిమాలో బుజ్జిని డిస్ప్లే చేస్తారు. సో మొత్తం ఇదంతా కూడా అంటే ఒక షాట్లో బుజ్జిని తయారు చేసే షాట్ ఏదైతే చూపిస్తారో అదే ఈ డమ్మీ బుజ్జి అనమాట ఇందులో. అండ్ ఇదంతా కూడా చాలా క్రౌడెడ్ ఉన్నారు మొత్తం అంతా కూడా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద సెట్ ప్రాపర్టీ ఆఫ్ కల్కి అని చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ లైక్ కాంప్లెక్స్లో పీపుల్ శంబాలి ప్రజల్ని వెతుకుతారు చూసారా, అక్కడ వాళ్ళు చూసే ఒక స్పాట్ అది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. క్యామియోస్లో అందరినీ ఆశ్చర్యపరిచిన క్యామియో ఆర్జీవి గారిది. ఆయనది కళ్ళు కొట్టని ఒకటి ఉంటుంది కదా, ఇక్కడికే మన భైరవ వచ్చి ఒక కోడిగుడ్ని కొనడం జరుగుతుంది. ఆ కళ్ళు కొట్టు సీన్ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యామియోస్లో ఆర్జీవి గారిది అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే అది అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి కాశీకి సంబంధించిన సెట్. సో సినిమా ట్రైలర్స్లో కానీ సినిమాలో కానీ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు ఒక వ్యాన్లో వీళ్ళందరూ కూర్చుని వస్తారు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లలు వీళ్ళందరూ వస్తారు కదా, ఆ వ్యానే ఇదనమాట. సో దానికి సంబంధించి ఆ బ్యాగ్స్ అవన్నీ కూడా అలాగే ఉంచేశారు. సో వాన పట్టడం వల్ల తుప్పు పట్టేసింది, అందుకే దాంట్లోకి ఎక్కి నేను మీకు ఏం చెప్పట్లేదు. బట్ వెహికల్ అయితే ఇదే, ఒక చిన్న ఆటో లాంటి దాంట్లో అందరూ వస్తారు కదా, వచ్చి కాశీలో దిగుతారు. ఇదే చివరి ప్లేస్ అంటే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇదే ఫస్ట్ ప్లేస్ అంటారు కదా, అదే ఈ షాట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఈ ఖాళీ ప్లేస్ని చూస్తుంటే కాంప్లెక్స్ పైన పెద్ద చూపించారు కదా, అదంతా ఇక్కడే చూపించారని అనుకుంటున్నా. ఇది 2898 ADలో కలియుగం లైక్ కలియుగం అయిపోయే టైంలో కాశీ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించడానికే రాని టైంలో మన నాగశ్విన్ గారు ఇంత అద్భుతంగా ఆయన క్రియేటివ్ థాట్ని యూస్ చేసి ఇలా ఉండొచ్చు అని చెప్పి క్రియేట్ చేయడం అన్నదానికే నిజంగా టేకే బౌ అని చెప్పొచ్చు. సో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అండ్ ఇది ఏదో నార్మల్ రాయలే అనుకొని మాత్రం పొరపడకండి, ఇదంతా కూడా సెట్టే, అంతా అట్టముక్కలే. సో ఎక్కడైనా కాస్త అటు ఇటు అయినా కూడా కింద పడిపోవచ్చు. ఈ లొకేషన్ ఏదో మెట్లున్నాయి కదా అని పైదాకా ఎక్కి చూస్తున్నాను ఏముంది ఏంటి అన్నది. వ్యూ అయితే చాలా బాగుందండి, ప్లేస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సెట్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు సెట్స్ చూసినప్పుడు ఆ ఫీలే వేరుంటుంది. బట్ ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయాలి, అవి స్టాండర్డ్గా ఉండవు కాబట్టి, టెంపరీగా వేసినాయి కాబట్టి. సో మనము ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయాలి అని చెప్పొచ్చు. అండ్ ఇది చూసుకుంటే సినిమాలో ఇక్కడ గన్స్ అమ్మే స్టోర్ ఇది.
సో అండ్ ఇది చూసుకుంటే పాన్ అమ్ముతారు కదా, పాన్ అమ్మేది ఒక సీన్ ఉంటుంది కదా, ఆ పాన్ది ఇక్కడ షూట్ చేశారు అనమాట. పాన్ అమ్మే సీన్ అంతా కూడా ఇక్కడ షూట్ చేశారు. ఇది పాన్ షాప్. అండ్ ఆ తర్వాత సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఆ పైన ఆర్చ్ ఏదైతే ఉందో ఆర్చ్లోంచి ఒక చక్రం కిందకి పడిపోవడం జరుగుద్ది. అప్పుడే కాలభైరవుడు అని పేరు చెప్పంగానే అక్కడి నుంచి పడిపోగానే ఒక అవతారం ఉన్నటువంటి ఒక చక్రం ఉన్నది కింద పడిపోద్ది. ప్రభాస్ అడ్డుకుంటాడు దాన్ని. ప్రభాసే కాదు, మనం కూడా లేపొచ్చు సెట్ ప్రాపర్టీ అయితే, ఎందుకంటే అవి కాస్త లైట్ వెయిట్తో బిల్డ్ చేస్తారు. సినిమాలో మనకు కొంచెం వెయిటేజ్ కోసం అలా చూపిస్తారు. ఇది ఆ సెట్ ప్రాపర్టీ ఎంత బాగుందో కదా. సో మొత్తానికి షార్ట్ అండ్ స్వీట్గా మీకైతే ఈ వీడియోలో అన్నీ చూపించాను అబౌట్ కల్కి సెట్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్ హేమా హంగామా. బాయ్ బాయ్.